అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నెక్సా సుజుకి ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ అయితే మనం వాక్ అరౌండ్ వీడియో చేయబోతూ ఉన్నాం. ఈ కార్లో వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే, బేస్ వేరియంట్లో మనకు ఏ ఫీచర్స్ వస్తున్నాయి, 6 lakhs బడ్జెట్ అనేది ఈ కార్కి వాల్యూ ఫర్ మనీ ఆర్ నాట్ అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్స్ మనం గమనించినట్లయితే ఈ కార్లో మనం ఒక బోల్డ్ ఎస్యూవీ లుక్స్ అని చెప్పేసి మాత్రం మనం గమనించవచ్చు. అండ్ ఇందులో మనకు నార్మల్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఎక్కువగా యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ మనకు స్కిప్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆఫ్టర్ మార్కెట్ వేయించారండి ఫాగ్ ల్యాంప్స్? యా, ఇవి వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ ఆఫ్టర్ మార్కెట్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇక మనం సైడ్ ప్రొఫైల్ వెళ్ళిపోయినట్టయితే కనుక ఇందులో మనకు 15 inches స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ దిస్ సెగ్మెంట్ యాక్చువల్గా మనకు 14 inches దొరుకుతూ ఉంటాయి. ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఒకసారి మీకు చూపిస్తాను. అంటే మనం ఎలాంటి ఆఫ్ రోడ్స్లో వెళ్ళినా కూడా ఈ కార్ ఎక్కడ కూడా మనం టచ్ అవుతూ మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్ కార్ అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఈ కార్ సైడ్ ప్రొఫైల్ మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇందులో మనకు బాడీ కలర్ వార్ వెమ్ విత్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యూ కెన్ సీ. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. రేర్ సెక్షన్లో మనకు కార్ ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. రేర్లో కూడా మనకు స్కిప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు కూడా ఈ టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రేర్ పోర్షన్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా ఒకసారి మనం బూట్ ఓపెన్ చేద్దాం. ఈజీగా మనం బూట్ యాక్సెస్ అని చెప్పేసి చేసుకోవచ్చు. దీంతోపాటు ఇలాంటి మిడ్ సైజ్ సూట్ కేసెస్ అని చెప్పేసి మనం ఇందులో 2 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక బ్యాక్ ప్యాస్ అనేది ఒక 2-3 ఇన్స్టాల్ చేసుకున్నా కూడా కొంచెం పార్సిల్ ట్రే పైన అయితే కొంచెం స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు గమనిస్తున్న ఈ పార్సిల్ ట్రే కూడా ఆఫ్టర్ మార్కెట్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేశారు. ఒక చిన్నపాటి ఫ్యామిలీకి అయితే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ కార్ అని చెప్పేసి అయితే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓవరాల్గా మనకు కార్ రేర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఈ బేస్ వేరియంట్లో అయితే మనకు ఫ్రంట్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ కార్ యొక్క ఇంటీరియర్ ఫస్ట్ రో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్లో ఏవేవి మాడిఫికేషన్ చేయించారు ఏంటి అన్న దాని గురించి అయితే మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియో ద్వారా. నా హైట్ వచ్చేసి 5.8. నా హైట్కి అనుగుణంగా అయితే నేను ఈ సీట్ని అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో మనకు టిల్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో కూడా మనకు టిల్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం సూపర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చూస్తున్న 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది మాత్రం మనకు ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించింది. ఇందులో మీకు నార్మల్ ఏమైనా వచ్చిందండి? మీకు నో, నథింగ్. సిగ్మా వేరియంట్లో అయితే మనకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి రాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ పవర్ విండోస్, దిస్ ఈజ్ గుడ్. అండ్ గ్లోవ్ బాక్స్ స్పేస్ గురించి మనం మాట్లాడినైతే ఓకే ఫైన్. మనం ఒక మాన్యువల్ బుక్ పెట్టేసుకున్నా కూడా ఒక 2-3 ఫైల్స్ అని చెప్పేసి ఇందులో మనం పెట్టేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మనకు సెపరేట్ ఇంకొక ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ సన్ షేడ్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ అండ్ ఇందులో మనకు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకు 360 degrees వ్యూ అనేది మనకు ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది. ఇక సెంటర్ కన్సోల్లో మనం గమనించినట్లయితే కనుక మాన్యువల్ ఏసీనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఇక్కడ ఈ కార్లో దొరికిన స్టోరేజ్ స్పేస్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకున్నారు. ప్రతి ఇంచును కూడా యూజ్ చేశారని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ ఇక్కడ మన మొబైల్ అండ్ వ్యాలెట్ ఉంచుకోవడానికి కొంచెం స్పేస్. అండ్ దీంతోపాటు కూడా ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు ఇక్కడ కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్లో కూడా బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు నేను ఇందాక చెప్పాను కదా, నా హైట్ 5.8. ఓకే, నా హైట్కి అనుగుణంగా అయితే నేను ఈ సీట్ని అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. అండర్ థై సపోర్ట్ కూడా ఓకే ఫైన్. ఒకసారి మనం రేర్ సెక్షన్కి వెళ్దాం. రేర్ సెక్షన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి చెక్ చేద్దాం. మీకు ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఈ డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్కి ఒక ప్రీమియం లుక్. అంటే మనం డోర్ ఓపెన్ చేసిన వెంటనే లాంగ్ నుంచి చూసారంటే మాత్రం ఒక ప్రీమియం కార్ పార్క్ చేసిందని చెప్పేసి మాత్రం గమనించవచ్చు. డోర్స్ అయితే మనకు కొంచెం లైట్గానే ఉన్నాయి. ఓకే ఫైన్. రేర్ సెక్షన్లో గమనించినట్లయితే ఇందాక సీట్ని అయితే నేను అడ్జస్ట్ చేయలేదు. ఫ్రంట్ ఏదైతే ఉందో అదేవిధంగా నేను బ్యాక్ వచ్చేసాను. బ్యాక్లో కూడా నాకు కంజెస్టెడ్ అని చెప్పేసి అయితే ఏమనిపించలేదు. ఓకే ఫైన్. లెగ్ రూమ్ ఓకే అండ్ నీ రూమ్ ఓకే. 6 feet టాల్ ఉంటే మాత్రం కొంచెం కంజెస్టెడ్ అవుతుంది. అండ్ మిడిల్లో కూర్చున్న వాళ్ళకైతే
ఇది ఈ కార్ని మనం 4 సీటర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్స్ నాట్ 5 సీటర్ బికాస్ ఆఫ్ సెంటర్లో మనకు ఇండియన్ స్పీడ్ బ్రేకర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ హంప్ ఉండడం వల్ల సెంటర్లో కూర్చున్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కంజెస్టెడ్గా ఫీల్ అవుతారు. అండ్ సెంటర్లో మనకు షోల్డర్ రూమ్ కూడా కంజెస్టెడ్ అవుతుంది. కాబట్టి ఈ కార్ని మనం పర్ఫెక్ట్గా 4 సీటర్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రేర్లో మనకు మాన్యువల్ విండోసే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ ప్యాన్లో కూడా మనం 1/2 లీటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవడానికి అయితే కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం కొంచెం స్పేస్ కాయిన్స్ ఉంచుకోవడానికి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో ఇగ్నిస్ యొక్క వాక్ అరౌండ్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ సిగ్మా వేరియంట్ అనేది 6 lakhsకి వాల్యూ ఫర్ మనీ ఆర్ నాట్ అని చెప్పేసి అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా దిస్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ. బట్ ఇందులో మనకు కావాల్సింది ఏంటి అంటే సేఫ్టీ రిలేటెడ్ బిల్ట్ క్వాలిటీ విషయంలో కూడా మనం కొంచెం ఇంప్రూవ్ చేసినట్టయితే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ కార్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి.